ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు అది 3 మరియు కౌన్సిల్ తీర్మానం నెంబర్ 447/1 కౌన్సిల్ వారి తీర్మానం మేరకు 7/10/2024తో గడువు ముగిసి ఉన్నది. సదరు 7 అద్దె భవనంలో అనగా 15/2025 వరకు సదరు 7 అద్దె భవనములకు ఈ క్రింది విధంగా సచివాలయాలు బాడీ లేకుండా మన సొంత భవనంలో అందరికీ గడిపే అవకాశం ఉంది. దయచేసి అన్న చెప్పినట్టు సేమ్ ఇదే స్థితి గురించి దాదాపు 5 సార్లు నేను గతంలో అడిగి ఉన్నాను. దాని గురించి మనకి వాస్తవంగా దగ్గర తర్వాత కూడా పొద్దుటూరు పురపాలక సంఘం చాలా ఎక్కువ విస్తీర్ణము స్థాయిలో ఉండడం చేత పారిశుద్ధ్యాన్ని అమలు చేయడానికి వాళ్ళ సేవలు మనకు అవసరమైనవి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి వాటిని పొడిగించుకుంటూ మనం పని చేయించుకుంటూ వస్తున్నాం. వారు కూడా మిగతా ఆఫ్కాస్ట్లో పనిచేసే వారు కానీ రెగ్యులర్గా పనిచేసే వారితో పోలిస్తే ఇంకా అంతకంటే శక్తివంతంగా పనిచేస్తారనేదే మన అభిప్రాయం. అయితే వారిద్దరితో పోల్చినప్పుడు వీరికి రావాల్సినంత వేతనం రాలేదు అనేది ప్రారంభ దశ నుంచి మనందరి అభిప్రాయం. మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనం పేదవారికి అనుకూలంగా ఉండేవారు. శ్రమించే శ్రమజీవులకు స్వేద బిందువులు చిందించే చెమట చిందించే వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అందుకే వీరి విషయంలో కూడా పొద్దుటూరు పురపాలక సంఘ కౌన్సిల్ పెద్ద హృదయం చేసుకొని కమిషనర్ గారు చెప్పినట్టు మదనపల్లిలో అటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి తెప్పించి ఆ తర్వాత నెక్స్ట్ సమావేశానికి లేదంటే మున్సిపల్ చైర్మన్ గారు అడిగి మరొక వారం 10 రోజులుగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొక 3,000 రూపాయలు పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ